ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 17 నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలు నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయం 30 ఏళ్ల కాలానికి వర్తిస్తుందని పేర్కొంది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు ఉంటుందని తెలిపింది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, కూటమి నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ప్రారంభోత్సవంలో గిరిజన కళాకారుల ప్రత్యేక ప్రదర్శన ద్వారా గిన్నిస్ రికార్డు సాధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలు కూడా భోగాపురం విమానాశ్రయం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా అధికారిక గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేసింది. జిఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క విమానాశ్రయాన్ని జాతికి ప్రధానమంత్రి చేతుల మీదుగా అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ఇక్కడ విమానాశ్రయం నుంచి వెళ్ళేటటువంటి అనుసంధానం చేసేటటువంటి రహదారులు కూడా పూర్తిగా ఏరోడ్రమ్కి సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉండేటటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ప్రయాణికులకి హాయిగా చేరుకోవడానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన రేపు ఆగస్టు 1వ తేదీకి పూర్తి చేయడానికి అధికారం, యంత్రాంగం, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమంలో 3 లక్షల మంది ఇక్కడ పాల్గొంటారని, అందుకు తగినటువంటి విస్తృతమైనటువంటి ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేస్తుంది.